ఫైనలీ అరుణాచలం నుండి శివుడి పిలుపు వచ్చింది మాకు. దట్టు మండే రోజు ఫుల్ హ్యాపీ అనిపించింది. వెళ్ళినాము. ఈ కంప్లీట్ వీడియో వచ్చేసి గిరి ప్రదక్షిణ, ఫుడ్, స్టే, ఎలా వెళ్ళాలి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ గిరి ప్రదక్షిణ. ఇది రాజగోపురం ఉంటుందన్నమాట, సౌత్ది. ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ మీకు అన్ని స్టాల్స్ ఉన్నాయి కదా షాప్స్వి. హార్తికర్పూరం బిల్ల ముట్టించేయాలి, ఏదైనా దీపం పెట్టేసి, నెయ్యి దీపం ఉంటుంది, 50 రూపీస్ కొనుక్కొని దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసి వెళ్ళిపోవాలి. లేదు అంటే టెంపుల్ నుండి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఈ మండపం వస్తుంది. దీని ముందు హార్తికర్పూరం పెట్టి టెంకాయ కొట్టి ఇక్కడ నుండి అయినా స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తే మనం అటు టెంపుల్కి ఫేస్ చేస్తే మన లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ఆటోలోలను మాత్రం అసలు అంత ఈజీగా నమ్మొద్దబ్బా, చాలా మోసం చేస్తారు. చూసుకొని వెళ్ళండి. ఈ గిరి చుట్టే ఇప్పుడు మనం తిరగబోయేది. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు ఫస్ట్ వినాయకుడు టెంపుల్ వస్తుంది. మార్కెట్ నుండి వెళ్తాము, వినాయకుడు టెంపుల్ వస్తుంది అనమాట. అక్కడ ఏ పూజారి మనకు డైరెక్ట్ బొట్టు పెట్టారు. ఆడవాళ్ళకి మోస్ట్లీ చేయికే ఇచ్చేస్తారు బొట్టు. ఇట్లాగూ టెంపుల్కి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా, ఇంకా అన్ని టెంపుల్స్ చూసుకుందాము, చేసే పనేముంది అని చూసుకున్నాము. కొన్ని దేవుళ్ళకి పూజలు అవుతున్నాయి, కొన్ని దేవుళ్ళకి అవ్వట్లేదు. సో ఈ టెంపుల్ అట్లాంటిదే అనమాట. అంటే మేబీ ఎప్పుడైనా తెరుస్తారేమో, ఈరోజు అయితే లేదు. ఇది వినాయకుడి టెంపుల్. సో ఇంకా మేము దర్శనం చేసేసుకొని మంచిగా గిరి ప్రదక్షిణ కావాలని మొక్కుకున్నాం అనమాట. బయటికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ మనకు అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. 8 లింగాలు ఉంటాయి. యాడ్ ఆన్ సూర్యలింగం, చంద్రలింగం, మొత్తం 10 అనమాట. 8తో పాటు 2 కలిపితే 10. సో ఇప్పుడు ఇంకో వినాయకుడు టెంపుల్కి వచ్చినాం. దర్శనం అయిపోయాక ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ అందరూ కనిపిస్తారు. మొత్తం గిరి ప్రదక్షిణ వాళ్ళే ఉంటారనమాట, ముందు వెనుక. మనకి ఎక్కడ డౌట్ ఉన్నా అక్కడ పెద్ద పెద్ద బోర్డు ఉంటుంది, గిరివలం పాతయ్య అని. నేనైతే సాక్స్లు తీసుకున్నా, చాలా ఇబ్బంది అయింది, కుచ్చుకుపోతుండే రాళ్ళు. సో తీసుకున్నాం అనమాట. ఇవి టెంపుల్, అన్ని టెంపుల్సే, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వినాయకుడు టెంపుల్ అయిపోగానే ఇక్కడ మనకి ఇంద్రలింగం అనమాట. ఇక్కడ నుండే లింగాలు స్టార్ట్ అవుతాయి. అష్టలింగాలలో ఫస్ట్ది ఇంద్రలింగం. ఇక్కడ అమ్మవారు ఉంది, ఇంకో వినాయకుడు ఉంటాడు. బయటకు వచ్చేసినాక నెక్స్ట్ అగ్నిలింగం అనమాట. అగ్నిలింగము ఏమంటారు, రమణ మహర్షి ఆలయము, ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇవి 3 రైట్ సైడ్లో ఉంటాయి. మిగతా అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. దారిలో దక్షిణమూర్తి టెంపుల్ కూడా ఉండే. సో దర్శనం చేసుకుందాం, ఏముంది అంత దూరం వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ చూసుకుంటే అయిపోతుంది కదా అని. సో దక్షిణమూర్తి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసినాం. అగ్నితీర్థం అని ఒకటి కనిపించింది. సో ఆ అగ్నితీర్థం ముందుకు నడుస్తూ వస్తూ ఉంటే అగ్నితీర్థం కనిపించింది. అగ్నితీర్థం అయిపోయిన తర్వాతకి ఏమంటారు, కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో అగ్నిలింగం అనమాట. అగ్నిలింగం రైట్ సైడ్లో ఉంటుంది. మేము యాక్చువల్లీ ఇదే అగ్నిలింగం ఏమో అని చూస్తూ ఉండే. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ఎదురుగా అగ్నితీర్థం అని ఉందో. అప్పుడు అర్థమైంది అగ్నిలింగం ఇక్కడ లేదు, ఇంకా ముందు ఉంది అని. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనకి పెద్ద పెద్ద బోర్డులో లొకేషన్ ఉంటుంది. మనం ఎంత దూరం వచ్చినాం, ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం, మనం గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ సింబల్ ఉంటుంది. ఆ లొకేషన్ సింబల్ ఉంటుంది అనమాట. అంటే మనం వచ్చిన ప్లేస్లో ఆ లొకేషన్ సింబల్ ఉంటుంది, అంటే మనం అక్కడ దాకా వచ్చినాం. ఇది అగ్నిలింగం. ఇంకా టెంపుల్లో ఫొటోస్ అలో లేవని స్ట్రిక్ట్లీ చెప్పినారనమాట. సో క్లోజ్, మేము వెళ్ళినప్పుడు దేవుడికి అభిషేకం అవుతుంది, సో క్లోజ్ చేసినారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది కదా అమ్మవారు, హిజ్రాలు నిమ్మకాయలు పెట్టి తలపైన అందరికీ 100 రూపీస్ తీసుకొని ఆశీర్వచనం ఇవ్వడం, ఆ టెంపుల్ అనమాట. అమ్మవారు మాత్రం చాలా బాగుండే. సో ఇక్కడ వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసినాం. అర్ధనారీశ్వర టెంపుల్ అనుకుంటా. సో బయటకు వచ్చేసినాక కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో ఉంటుంది రమణ మహర్షిది, ఏమంటారు రమణ మహర్షిది ఆశ్రమం ఉంటుంది. అందులో టోటలీ ఫారినర్స్, అందులోనూ రష్యన్స్ ఎక్కువ ఉండే. మెడిటేషన్ చేసే వాళ్ళకి అసలు ఫుల్ పాజిటివ్ వైబ్ ఉండే ప్లేస్ అది. నన్ను అడిగితే లోపల ఫొటోస్ వీడియోస్ అల్లో లేవని బయట కానిస్టేబుల్ ప్లకార్డ్ పట్టుకొని ఉండే. సో అందుకే తీయలేదు. కానీ ఇక్కడ మేము వెళ్ళేసరికి 10 అయింది. ఫుడ్ మాత్రం భలే పెడుతున్నారు అందరికి, వచ్చిన వాళ్ళందరికీ. కిచిడి, దద్దోజనం, పులిహోర, ఇంకొకటి ఏంటో, మొత్తం 4 అనమాట. తిన్నోళ్ళకి తిన్నంత. అసలు ఫుడ్ గురించి టెన్షన్ పడద్దు. ఇందాక చెప్పినా కదా మ్యాప్లో ఎక్కడున్నాం చూపిస్తే ఇట్లాగా, ఇంకెంత ఉంది, ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది, ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. ఇది యమలింగం తర్వాతకి మనకి ఇంకా నీర్లింగం వస్తుంది, వర్ణలింగం, వాయులింగం, చంద్ర, సూర్య, కుబేరలింగం, ఈశాన్యలింగం. నెక్స్ట్ డైరెక్ట్ టెంపుల్ అనమాట. మొత్తం 10 లింగాలు. డెఫినెట్లీ దర్శనం చేసుకొని మధ్యలో మధ్యలో అమ్మవారి టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా దుర్వాస మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. అంటే చిన్నగా టెంపుల్ లాగా ఉంటుంది అంతే. ఇంకా అసలు నన్ను అడిగితే అరుణాచలంలో ఎంతమంది జనాలు ఉన్నారో అంతమంది సాధువులు ఉన్నారు, అన్ని ఆశ్రమాలు ఉన్నాయి.
ఇంకా కొత్తగా నిత్యానంద స్వామి ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా పెడుతున్నాడు పెద్ద ఆశ్రమం, అక్కడ ఉండే అనమాట బోర్డు. ఇక్కడ అమ్మవారు. కానీ ఒకటి ఏంటంటే అసలు ఎన్ని టెంపుల్స్, ప్రతి టెంపుల్ దగ్గర కోనేరు అసలు, అంటే వాళ్ళ ప్రీవియస్ యాన్షియంట్ టెంపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వేటిని కూల్చలేదు అసలు. భలే బాగా అనిపించింది. రోడ్డుకు రైట్ సైడ్లో పెద్దగా అడవి ఉండే అనమాట. అందులో మొత్తం జింకలు ఉండే, వాటికి ఫుడ్ వేయద్దు, ఫుడ్ వేస్తే బయటికి వచ్చేస్తే రోడ్ పైకి, సో ఏమైనా వెహికల్స్ గుద్దితే చనిపోతాయి అని భయంతో అట్లా బోర్డులు పెట్టినారు. ఇగో వీళ్ళంతా మన బ్యాచే, మనోలే అనమాట, మన తెలంగాణనే. అంత బాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడ పెద్ద బోర్డు ఉంది, అయినా చూడకుండా జింకలకు వేస్తూనే ఉండే అనమాట. బోర్డు కింద నించున్నారు, ఇంకా అదే హైలైట్. ఇంకా ముందుకు వచ్చేసినాం. కొబ్బరి బొండాలు అయితే 20 రూపీస్ 30 రూపీస్. మీకు ఎనర్జీ ఏమైనా లాస్ అయింది అనిపిస్తే తాగొచ్చు. ఇంకా వాష్రూమ్స్ ఉంటాయి, చాలా నీట్ ఉంటాయి. ఇట్లా మసాజ్ చేసుకోవడానికి మిషన్స్ ఉంటాయి, అంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే. కానీ నన్ను అడిగితే అస్సలు చేసుకోకండి, మసాజ్ చేసుకున్నాక నొప్పి ఎక్కువ అవుతుంది. మేము చేసుకున్నాం, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అసలు వద్దు. సో సాక్స్లో తీసుకున్నాం. అయినా సరే ఆ వైట్ లైన్ అసలు బతికిచ్చింది. రోడ్డుకి వైట్ లైన్ ఈ మధ్య అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, రోడ్డు పక్కన వైట్ లైన్ వాల్యూ అన్నారు కదా, అది నిజం. చాలా స్మూత్ ఉంటుంది. పక్కన వేస్తే మాత్రం కాలు అయితే ఇట్లా ఉంటుంది అమ్మ. కానీ నెక్స్ట్ వచ్చేసింది నీర్లింగం. ఈ నీర్లింగం దగ్గర పంతులు అయితే అసలు కొన్ని ఒక 4 లింగాల దగ్గర అనుకుంటా వేసి కొడతా నిన్న అన్నట్టే చూసినారు ఫోన్ పట్టుకుంటే. ఎందుకు వచ్చింది పంతులతో కొట్టించుకోవడం ఎందుకు ఇంత దూరం వచ్చి అని తీయలేదు. నెక్స్ట్ అరుణాచలంకి వెళ్ళాలంటే అయితే మీ ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే వీక్లీ వన్స్ కాచిగూడ నుండి ట్రైన్ ఉంది. వీక్లీ వన్సే ఉంది, అది మండే రోజు ఉంది. కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఉంటాయంట, స్పెషల్ అకేషన్స్ అప్పుడు, అంటే కార్తీక మాసం అప్పుడు ట్రైన్స్ వేస్తారంట. మదురైకి వెళ్ళే ట్రైన్స్ అరుణాచలంలో ఆగుతాయి, లేదంటే వేరే దగ్గర కాట్పాల ఏదో ఉంది అక్కడ ఆగి మళ్ళీ ఒక 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ 2.5 hours జర్నీ చేసి బస్సులో వెళ్ళాలి. సో నన్ను అడిగితే డైరెక్ట్ ట్రావెల్స్ అయినా తీసుకోండి, లేకపోతే వీక్లీ వచ్చే ట్రైన్లో అయినా రండి, లేదు అంటే ఇంకో స్టాప్ దగ్గర ఆగి వెళ్ళాలి. పర్ఫెక్ట్ గుర్తులేదు ఆ ప్లేస్ పేరు. ఇందాక వెళ్ళింది అమ్మవారి టెంపుల్, మస్తు ఉండే, దుర్గామాతది. అయిపోయింది. అయిపోయినాక షాప్స్ అనమాట, చాలా షాప్స్ ఉంటాయి, అన్ని యాంటిక్ పీసెస్, ఇవి ఇత్తడివి, దేవుళ్ళ విగ్రహాలు అవన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసినాం నెక్స్ట్ లింగం దగ్గరికి మనం. సూర్యలింగం ఇది సూర్యలింగం. సూర్యలింగం తర్వాత వర్ణలింగం వచ్చింది. వర్ణలింగం తర్వాతకి చంద్రలింగం వచ్చింది అనమాట. ఇది చెరుకు తాగుదామని ఆగినాం. మనం చేస్తున్న కొండ ప్రదక్షిణ అదే అనమాట. సగం అయిపోయింది మాది. సో చెరుకు రసం ఎంత 10 రూపీసే. చెరుకు పైన పొట్టు తీసేసి మరీ అందులో పెడుతున్నారు, భలే అనిపించింది. మనోళ్ళు ఏమో వేసి కుచ్చుతూనే ఉంటారు అది పిప్పి వచ్చేదాకా. ఆయన 2 times పెట్టినాడు, అసలు 2 times పెట్టి పడేసినాడు. అది బాగా అనిపించింది, మంచిగా ఉండే. సో తాగేసి వచ్చేసినాము. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే స్టే. నన్ను అడిగితే స్టే అసలు డైరెక్ట్ అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు, కానీ కొందరు ఏంటంటే మొహం మీద చెప్పేస్తున్నారు ఆన్లైన్ బుకింగ్స్ తప్ప ఆఫ్లైన్ లేవు. అంటే జనాలు ఎక్కువ ఉండేసరికి అసలు మోస్ట్లీ ఎప్పుడు వెళ్ళొద్దు అరుణాచలం, అంటే రష్ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళొద్దు అని కొందరు అనుకుంటారు కదా. రష్లో వద్దు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే కష్టమైపోతుంది. మన ఇంట్లో అంటే మన నానమ్మలు తాతయ్యలు అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం పౌర్ణమి టైమ్స్, ఇంకొకటి పౌర్ణమి, కార్తీక మాసము, మండే టైమ్స్, అంటే సాటర్డే సండే మండే అవాయిడ్ చేయాలి వెళ్ళడం, అప్పుడే బెస్ట్. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి వాయులింగం వచ్చేసింది. వాయులింగం ఇది. సో వాయులింగం దర్శనం చేసేసుకున్నాం. ఇక 12 దాటిందంటే అన్ని దేవుళ్ళకి లాక్స్ వేసి ఉంటాయి, కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే బయటికి కనిపిస్తుంది. ఇక్కడ ఉంది నెక్స్ట్ దుర్వాస మహర్షిది చిన్న టెంపుల్. ఏ టెంపుల్లో అయినా మనకి ఆ శివుడే కనిపిస్తాడబ్బా. ఇంకొచ్చినాక ఇక్కడ మనకి ఏమంటే కాయిన్ పెడుతున్నారు, అనుకున్నది నిజమవుతుందంట. నేనైతే ట్రై చేయలేదు, అది పొరపాటున పడలేదు అనుకో దిక్కుమల్ల అనుమానాలు మొదలవుతాయి. అది నాతో కాదు, అంత దూరం పోయి కొత్త అనుమానం పెట్టుకొని రావడం. సో అయిపోయింది, చూసుకున్నాం. పక్కనే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు బండలు పెడతా ఉండే లెఫ్ట్ సైడ్లో. సో మనం కూడా ట్రై చేద్దామంటే ఒక్క బండలు ఉన్నాయని పెట్టినాక ఇంకెక్కడ ఉంటే పర్లేదు కానీ అక్కడిక్కడ ఎత్తుకు ఒక 3 బండలు తీసి పెట్టినాం అనమాట. ఆ ఎల్లో కలర్వి పిల్లలు పుట్టడానికి అంట, పిల్లల కోసం కడతారంట. ఇందాకన్నా కదా హనుమాన్ టెంపుల్ ఇంకొకటి రైట్ సైడ్లో ఉంటుంది అని, ఇదే హనుమాన్ టెంపుల్ సీతారామచంద్ర స్వామిది. అసలు ఎంత బాగుండేనో టెంపుల్ అయితే. ఆ టెంపుల్ నుండి బయటికి రావాలనిపించాలి, చాలా బాగుండే. ఏదో అయినట్టు మేము వెళ్ళినప్పుడు ఏదో దేవుడికి ఏదో అయింది, ఐ మీన్ ఏదో పూజన ఏదైనా బ్రహ్మోత్సవం ఏదో అయింది దేవుడిది. ఎంత బాగా డెకరేట్ చేసినారంటే సూపర్ ఉండే. ఇంకా బయటికి వచ్చేసినాక అన్ని షాప్స్ ఉంటాయి. ఇవి బస్ స్టాప్స్. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ప్రతి చోట బోర్డు
నెక్స్ట్ లింగం ఎంత ఎంత ఉంది ఇంకా టైము, ఐ మీన్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది, నెక్స్ట్ టాయిలెట్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత కంప్లీట్ చేసినాం గిరి ప్రదక్షిణ, అవన్నీ ఉంటాయి అన్నమాట. కుబేరలింగం ఒకటి డిఫరెంట్ ఉంటుంది, అంటే చిన్న లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో గార్డెన్ ఉంటుంది, లోపలికి చిన్న షెడ్ లాగా వేసి ఉంటుంది, అందు లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి అంతే. సో ఇది చంద్రలింగం అనమాట. చంద్రలింగం అయిపోయాక కుబేర అండ్ ఈశాన్య ఫైనలీ మెయిన్ టెంపుల్లో 2 ఉంటాయి, ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకొకటి 50 రూపీస్ది. 50 రూపీస్కి మించి దర్శనం ఉండదు, 100, 200, 500, విఐపీలు వివిఐపీలు అవన్నీ ఉండవు. తీసుకుంటే 50 తీసుకో, లేకపోతే ఫ్రీగా పో అంతే. అక్కడ నీకు ఎవరు స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఉండరు. గుడి ఎంట్రన్స్ నుండి గుడి మెయిన్ గర్భగుళ్ళకి పోయేదాకా అసలు నిన్ను ఎవరు ఏమన్నారు, నువ్వు పక్కన లైన్లో దుంకిపోయినా ఎవడేమన్నాడు, అట్లుందనమాట అక్కడ. సో వెళ్ళిన తర్వాత పర్లేదు, కానీ ఒకటి ఏంటంటే టెంపుల్లో 2-3 కిలోమీటర్స్ నడవాలి. టెంపుల్లో కూడా గోపురాలు వస్తూనే ఉంటాయి, 3 గోపురాల తర్వాత ఫైనల్లీ గర్భగుడి వచ్చిన తర్వాత వెనకాల నుండి అమ్మవారి దర్శనం చేసుకొని ఒక 1.5 కిలోమీటర్స్ నడిస్తే బయటికి, ఒక 1.5 కిలోమీటర్స్ నడిస్తేనే బయటికి వస్తాం. అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్లోనే నడవడం. ఒకటే రోజు మొత్తం అంతా ఒక ఏమంటారు 17 to 18 కిలోమీటర్స్ నడుస్తా పర్లేదు అనుకున్న వాళ్ళు, వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళండి. లేదు అంటే మాత్రం ముందు రోజు చూసుకోండి. 24/7 ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయొచ్చు కాబట్టి ముందు రోజు ఈవినింగ్ కల్లా వెళ్ళినా అదే రోజు కంప్లీట్ చేసుకోండి. మినిమం 4 to 5 అవర్స్ పడుతుంది, గిరి ప్రదక్షిణ అయిపోతుంది. అయిపోగానే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి పోండి, రష్ ఉండదు. నార్మల్ టైంలో అయితే అసలు 10 seconds కూడా ఉంచారనమాట దేవుడి ముందట, దెబ్బ దుబ్బేస్తూనే ఉంటారు. సో వెళ్ళి ఇంకా దేవుడి దర్శనం చేసేసుకోండి. నార్మల్ టైంలో ఉంటాయి, కానీ ఇంకో కాట్పాడు ఏదో జంక్షన్ ఉంది, అక్కడ ఆపుతారు. అక్కడ నుండి ఒక 2 hours బస్ జర్నీ ఉంటుంది, అక్కడి వరకే ఉంటాయి అన్ని ట్రైన్స్. ఒక్క వీక్లీ వన్స్ వచ్చే ఏదో ట్రైన్ ఉంది కాచిగూడ నుండి తిరువన్నామలయము, మండేనో ట్యూస్డేనో చూసుకోండి. లేదంటే ఏ ట్రావెల్ బస్సెస్ అయినా డైరెక్ట్ అరుణాచలంలో దించుతాయి. కానీ ఈ మధ్య అయిన ఇన్సిడెంట్స్కి మేము భయపడి మా ఓన్ వెహికల్లోనే వెళ్ళినాం అనమాట. టెంపుల్ దగ్గర స్టే చేయండి, లేదు అంటే శ్రీ శివ సన్నిధి అని హోమ్ స్టేస్ ఉంటాయి. వాళ్ళు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ పెడతారు. ఈచ్ 500 తీసుకుంటారు, అంటే టోటలీ 2000 రూపీస్. మేము 4 members వెళ్ళినాం, చాలా బాగుండే. సో టెంపుల్ దగ్గర తీసుకోండి, లేదు అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. ఇక్కడ పైన మెన్షన్ చేసిన ఫోటో ఉంది కదా నేను పెట్టింది, అది మేమున్న హోమ్ స్టే అనమాట, శ్రీ శివ సన్నిధి. అది హోటల్ స్టే, అసలు హోమ్ స్టే లాంటి రూమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఓన్ వెహికల్ అయితేనే దూరం అయినా సరే తీసుకోండి, లేదంటే మోస్ట్లీ టెంపుల్ చుట్టుపక్కలే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోసం చేస్తారు, ఆన్లైన్లో మాత్రం అసలు అమౌంట్ పే చేయొద్దు. జస్ట్ బుకింగ్స్ ఆన్లైన్లో తీసుకుంటారు, వెళ్ళినాక అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు చాలామంది. అట్లాంటి హోటల్సే ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి ఆటోలు గిరి ప్రదక్షిణలో కూడా చేయొచ్చు కదా, సో అది ఈచ్ 200 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ చిన్న ఆటో అయితే 100, పెద్ద ఆటో అయితే ఈచ్ 200 అనమాట. లేదు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్దాం అనుకుంటే మాత్రం బల్క్లో తక్కువ చేస్తారు. సో మాట్లాడండి, మన బార్గెన్ పద్ధతి బట్టి ఇంకా వాళ్ళు తగ్గుతారా లేదా చూడొచ్చు. ఇంకెక్కువ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, మోసం చేయడానికి చాలామంది రెడీ ఉన్నారనమాట ఆటో వాళ్ళు. చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి అనుకుంటున్నా. ఫుడ్ మాత్రం బయట అసలు బాగాలేదు, మోస్ట్లీ అన్నదానాలు అక్కడక్కడే చూసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.